దేవునికి స్తోత్రాలు. ఆరాధనకి చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము గత కొద్ది రోజులుగా ఆరాధన గురించిన విషయాలే ఆలోచించేస్తా ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజున ఆరాధనలు ఎన్ని రకాలు అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. ఆరాధనలు ఎన్ని రకాలు అనగానే దాదాపు ఒక సుమారుగా నాకు తెలిసినటువంటివి నేను చెప్తున్నాను. ఒక 10 రకాలుగా నేను బైబిల్ని పరిశీలించినప్పుడు నాకు తెలిసింది. ఏంటేంటి అవి ఆరాధనలు అంటే, మొదటిది యథార్థముగా ఆరాధించుట. దాన్ని మళ్ళా వివరించుకున్నాడు. రెండోది తెలియబడని ఆరాధన. మూడోది విగ్రహారాధన. నాలుగోది వ్యర్థమైన ఆరాధన. దేవదూతల ఆరాధన. ఇప్పుడు ఏంటది? 5 అయినాయా? స్వచ్ఛమైన ఆరాధన, ఆరైనాయా? 6 అయినాయి. తర్వాత వచ్చి మనిషిని ఆరాధించే ఆరాధన, ప్రకృతి సంబంధమైన ఆరాధన, ప్రకృతిని ఆరాధించుట. అన్నా 2 ఏళ్ళ మేము చేసాము. అలా చేద్దాం. ఎన్నది ఇప్పుడు 9 చెప్పాలా? ఆత్మతో ఆరాధన, తర్వాత సత్యముతో ఆరాధన. అది అయిపోయినా? ఇంకోటి కూడా చెప్తా, దేవుడు కోరుకునే ఆరాధన. ఇవన్నీ వివరించుకోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ వివరించుకుందాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి చదువుకున్నాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియన దానిని ఆరాధన చెయ్యవారు. ఏమొచ్చిందాడు మీకు ఇప్పుడు? తెలియబడని ఆరాధన అనేది వచ్చింది ఒకటి. సరే, యేసుక్రీస్తు ప్రభు ఏమని ఆరాధించాడు అనేది కూడా వస్తుంది. ఓకే. రక్షణ యూదులలో కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు. చెప్పానా? యథార్థమైన ఆరాధన అంటే ఏంటి అని పెట్టుకొని ఫస్ట్ ఇది వివరించుకున్నాడు. రెండోది తెలియబడిన ఆరాధన. మొదటిది నేను ఎక్కువ ఇవన్నీ వివరించలేము, ఎందుకంటే టైం జరపదు. కాబట్టి పార్ట్ 1లో ఎంతవరకు వస్తే అంతవరకు వివరిస్తా, ముగించుకుందాం. నెక్స్ట్ వీక్ వచ్చి మనం మిగతాది
కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు యథార్థముగా ఆరాధించుట అనగానేమి అనేది పెట్టుకోండి. యథార్థమైన ఆరాధన అదేంటో మనకి తెలిస్తే కదా మనం కూడా యథార్థంగా ఆరాధించే వాళ్ళం అవుతాము అనేది మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. పిల్లరా, మనకు బాగా తెలుసు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనకి ఏమని చెప్పబడింది? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుంది. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు గాని వారు ఈ విధమైన తంత్రాల్ని కల్పించుకున్నారు అని ఉంది. అంటే దేవుడు ఆలోచన కూడా ఏంటంటే నేను పుట్టించేటప్పుడే వాళ్ళు యథార్థంగా ఉండాలి, వాళ్ళ బ్రతుకులో కూడా యథార్థంగా ఉండాలి, వాళ్ళు చనిపోయి పరలోకం వచ్చేటప్పుడు కూడా యథార్థంగానే ఉండాలనే ఆలోచనతో దేవుడు మనల్ని పుట్టించినట్లుగా ఈ వాక్య సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఎలా ఉండాలంటే మనము యథార్థంగా ఉండాలి. దేవుడు మన పుట్టుకను కూడా ఎలా పుట్టించాడంటే నరుడు యథార్థంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ యథార్థత అనే దానికి వ్యతిరేకమైన పదము, ఆపోజిట్ పదము ఏంటి? యథార్థతను కోల్పోయేదానికి, యథార్థతను పోగొట్టుకునేదానికి, యథార్థత అనేది పోయేదానికి కారణం ఏంటి? యథార్థత ఉందనే దానికి కారణం ఏంటి? యథార్థత లేదు ఇల్లు అనే దానికి కారణం ఏంటి? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించటం అనగా ఏంటి అంటే యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 27వ వచనం ఒకసారి గమనిద్దాం. అప్పుడు యోబు గ్రంథం 33వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుతూ ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి అంటే అర్థమైందంటే యథార్థతను పోగొట్టుకున్నాడు ఇతనంటే పాపిగా మారితే మనలో ఉన్న యథార్థత పోతుంది. యథార్థత ఆపోజిట్ పదం ఏంటంటే పాపము. పాపం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో యథార్థతను అతను కోల్పోతాడు. యథార్థత అనే ఆరాధన మనం చేయాలంటే పాపము లేని వారిగా దేవునికి మనం ఆరాధన చేయవారిమై ఉన్నాము. యథార్థంగా ఆరాధించడం అనగానే పాపము లేకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి, యథార్థంగా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించటం అయి ఉన్నది. పాపమే ఉండకూడదు. యథార్థమైన ఆరాధన అంటే పాపం లేని ఆరాధన. యథార్థంగా ఆరాధించటం అనగా పాపాన్ని వదిలేయటం, పాపం లేకుండా దేవుణ్ణి సేవించటము, ఆరాధించటము, ప్రేమించటము అనే విషయాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఈ మాట సమరయ స్త్రీతోనే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంటున్నాడు ఈ మాట? అమ్మా యథార్థంగా ఆరాధించటం అనగా అని ఎందుకని ఆమెతో బోధించాడు ఆయన అంటే, సమరయులు అనగానే మనకు బాగా తెలుసు ఇశ్రాయేలీలు అన్ని జనుల్ని వివాహం ఆడిన అన్ని జనులకి, ఇశ్రాయేలీలకి, యూదులకు పుట్టినటువంటి వాళ్ళే ఈ సమరయులు. అంటే నిజ దేవుణ్ణి ఎరిగి ఇట్లా అన్ని జాతులు ఉండేవాళ్ళని వివాహం ఆడినారు గనక వాళ్ళని సమరయులు అని పిలువబడ్డారు అన్నమాట. ఈ సమరయ ప్రాంతాలలో
ఈమె ఉన్న ప్రదేశానికి ప్రభు రావడం జరిగింది. ఒక బావి దగ్గర కూర్చోవడం జరిగింది. ఆమె నీళ్ళకి రావడం జరిగింది. ప్రభు కూడా ఆమెను ఏమడిగాడు? నీళ్లు అడగడం జరిగింది. మరలా ఆమెకేమని సెలవిచ్చాడు? నిన్ను నీళ్లు అడిగేవాడు ఎవరో నీకు తెలుసుంటే నువ్వు నీళ్లు ఇవ్వకుండా ఉంటావా అని అడిగాడు. నేను నీకు జీవ జలాన్ని ఇస్తామన్నాడు. ఆ జలాన్ని నాకు ఇవ్వయ్యా, మరలా ఈ బావి దగ్గర రాకుండా ఉండాలంటే నాకు ఆ జలాన్ని ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకసారి యోహాను సువార్త 4:15 నుంచి, అంటే ఆమెకి ఎందుకు చెప్పాడు ప్రభు ఆ మాట? ఎందుకు యథార్థమైన ఆరాధన చెయ్యాలని అంత అంటున్నాడంటే ఆ స్త్రీ ఏమన్నది? 15 నుంచి చదవండి. ఆ స్త్రీ ఆయన్ని చూసి, అయ్యా నేను దప్పుకున్నట్లు ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నువ్వు వెళ్ళి పెనిమిటిని పిలుచుకొని నీ భర్తను పిలుచుకొని రమ్మన్నాడు. ఇక్కడికి రామ్మ, బావి దగ్గర కదా, నీ పెనిమిటిని కూడా తీసుకున్నప్పుడు ఇస్తాను అన్నాడు. ఆ స్త్రీ ఏమని చెప్పేసిందామె? నాకు పెనిమిటి లేదయ్యా అని చెప్పింది. యేసు ఆమెతో చెప్పిన మాట సరియే, ఆ మాట సరే, ఓకే, నీకు ఎంతమంది ఉన్నారు? అసలు 5 మంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. సత్యమే చెప్పినావు. ఏం జరిగింది అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో? నీ పెనిమిటిని తీసుకురమ్మా, నీళ్ళు ఇస్తానన్నప్పుడు నాకు పెనిమిటి లేదన్న. అప్పుడు నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు ఎంతమంది? అప్పుడు 6 మందితో ఏం పాపం చేస్తా ఆరాధన చేస్తున్నామా మేము ఈ పర్వతం ఉందని చెప్పింది ప్రభువుకి. అది ఆయన యథార్థమైన ఆరాధన ఇది కాదు. నువ్వు యథార్థంగా ఆరాధించాలంటే నీలో పాపం అనేది ఉండకూడదు. ఏమన్నాడు? ఎవరికి తెలియకుండా 5 మందిని కాక 6 మందిని మెయింటైన్ చేస్తాను. నేను దేవుని పెట్టింది, నేను దేవుణ్ణి ఆరాధించేదాన్ని, నేను దేవుని దగ్గరికి వెళ్ళేదాన్ని అని చెప్పుకుంటున్నాను. నువ్వు మా పితరులు ఎవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ పర్వతాల మీద ఆరాధించారయా. మోషే ప్రవక్తల కాలంలో ఈ పర్వతాల మీద ఆరాధించారు కదా అంటే అప్పుడు ప్రభువు తీసుకున్నాడు ఇక ఆమెకి. ఏమనంటే, అమ్మ యథార్థంగా ఆరాధించే ఆరాధన అంటే పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధుడైన ఆరాధన చేయాలి. మనకు పాపాలు అనగా ఏమేమి వస్తాయి? అతిక్రమం పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయలేనిది అలా చేయకుండా పాపము, విశ్వాసం మూలం కానిదేదో పాపము, తిరుగుబాటు అనే పాపము, ఓరికి వచ్చిన పాపము. వచ్చినాయండి? వచ్చినాయా? సకల దుర్నీతి పాపము, ఇంకే ఉన్నాయి. అధికంగా దుర్మార్గంగా తిరగటము పాపము. ఇంకా అయిపోయినాయా? ఈ పాపాలన్నీ కూడా ఆజ్ఞ అతిక్రమాలు ఇస్తూ దేవుని వాక్యానికి లోపడకుండా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుని మాట వినకుండా నేను దేవుని ఆరాధించేదానికి వెళ్తున్నాను అనే మాట దేవుడు కొంచెం కూడా స్వీకరించటం లేదు. ఏంటంటే నీవు మొదట నీ యొక్క పాపాన్ని వదిలిపెట్టి రావాలి. అదే చెప్పింది ఆయన ఆమెకి. అప్పుడు ఆమె ఏమన్నది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళు చూపిస్తారా అని మీరందరూ అని చెప్పింది. అప్పుడు ఆ కుండను ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అమ్మో నా బతుకంతా చెప్పేసి నా రహస్యమైనవన్నీ తెలిసిపోయినాయి. ఎవ్వరికి తెలియకుండా నేను ఇలా ఉన్నాను. కానీ
ఈ రోజు నేను ఖచ్చితంగా ఆయన మాట వినాలని కూర్చున్నప్పుడు ఆయన అప్పుడు చెప్పుడు యథార్థమైన ఆరాధన అంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టి దేవుని కోసమే బ్రతకాలి, ఆయన తప్ప ఇంకొకరు ఎవరు మనకు వద్దు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? నువ్వు యథార్థమైన ఆరాధన అనగానేమి పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించడం. రెండోది ఏం చెప్పాను? తెలియబడిని ఆరాధన అనగానేమి, తెలియబడిన ఆరాధన అనగానేమి, తెలియబడిన ఆరాధన అంటే ఏంటి? అది ఎక్కడ ఉంది కదా, 21 4:21 చదువు. మళ్ళా చదవండి. అమ్మా ఒక కాలం ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఆ కాలమందు పర్వతం మీద నుండెను, ఆ పర్వతం మీద అయినను యెరూషలేములైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని అది మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. అంటే నీకు తెలియకుండా ఉండే ఆరాధన ఒకటి జరుగుతుంది నీలో, నీకు తెలియటం లేదు. నువ్వేం చేస్తున్నావో గుడ్డి మార్గంలో అయితే గుడ్డి ఆరాధన చేస్తున్నావు. నువ్వు నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నీకు తెలియటం లేదు. ఆరాధనకి ఎందుకు వెళ్ళావమ్మా అని అడిగితే ఏముంది సార్, అందరూ వెళ్తుంటే వెళ్ళాను, మా పక్కింటి వాళ్ళు పోతున్నారు, ఈ పక్కింటి వాళ్ళు పోతున్నారు అని చెప్తారు. కానీ నువ్వెందుకు పోతున్నావు, ఎందుకు వెళ్తున్నావు ఆరాధనకి అనేది తెలియటం లేదు. ఎందుకు వెళ్ళామంటే రోగాలు పోతున్నాయి సార్ చర్చిలో, అందుకే పోతున్నాం అన్నది ఒక ఆవిడ. వెళ్తున్నాము రోగాల కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా పెళ్లిళ్ళ కోసం, ఎన్నున్నాయి కార్యాలు చెప్పండి, ఇంకా ఉందా మేలులో. దీని కొరకు నువ్వు దేవుణ్ణి నమ్మేవా? రోగం పోయేదాని కొరకైనా నువ్వు వచ్చింది అంటే స్వార్థమైనటువంటి ప్రేమ ఇది. అవసరానికి దేవుణ్ణి వెంబడిస్తున్నావు, అవసరాల కొరకే ప్రభుని నమ్ముకున్నావు అంటే నిజమైన ప్రేమ కాదు అది. అవసరం తీర్చుకొని మళ్ళీ మానేసుకునే ప్రేమ. ఇల్లు కట్టుకోవాలని పోయానన్నయ్య, ప్రార్థన చేయండి, ఇల్లు కొట్టండి, దేవుడు ఇల్లు ఇవ్వాలి నాకు. ఇల్లు కోసం, రోగాల కోసం, శరీర సంబంధమైన వాటి కోసమా దేవుణ్ణి నువ్వు ప్రేమించేది, ఆరాధించేది? అంటే ఇది ఎట్లా ఉందంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఓట్ల ఎలక్షన్ తిరిగి ఆయనకి లెక్కలు కనిపిస్తే ఏమేమి ఇస్తారు? ఓట్ల ఎలక్షన్ వాళ్ళ దగ్గర కనిపిస్తే డబ్బులు ఇస్తారు, గాంధీ బాటిల్ ఇస్తాడు, ఆ లెక్కలా పడిపోయామన్నట్టుగా కాదు. దేవుడి దగ్గర అలాంటి ప్రేమ ఉండకూడదు. ఎలాంటి ప్రేమతో ఉండాలి దేవుని దగ్గర? యథార్థమైన ప్రేమతో ఉండాలన్నప్పుడు నిజంగా ప్రేమించాలి దేవుడిని. నిజమైన ప్రేమలో ఏముండదంటే అది కుల మతాలని చూడదు, ఏంది హోదాలని చూడదు. అంటే నిస్వార్థమైన ప్రేమ. ప్రేమ అనగానే ఏదో అవసరం కోసము వీళ్ళని ప్రేమిస్తాను అనేది ఉండవద్దు. నువ్వు ఇచ్చినా ఇకపోయినా దేవుడా నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నాకు నీవు సృష్టికర్తవి, నిర్మాణకుడు గనక నన్ను కలిగించుకుని, అందుకే గనక నీ కోసమే బ్రతకతాను అని జీవితాన్ని అర్పించుకోవటము అయి ఉన్నది. ఇది నిజంగా ప్రేమ అంటే. అవసరాలకి ప్రేమించే ప్రేమ కాదు. అందుకని అదేందుకు తెలుసుకొని ఒకసారి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 23-24 చదువుకున్నాం. పౌలు గారు ఏథెన్స్ ప్రాంతానికి వెళ్తాడు. అది పౌలు గారు అంటున్నాడు, నేను సంచరించు అంటే ప్రయాణాలు చేస్తూ ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెప్తున్నారు, మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం కనిపించింది మీ ఊర్లో. ఏంటి ఆ బలిపీఠం? ఏందంట వాళ్ళు చేసే పని ఆ ఊర్లో వాళ్ళు తెలియబడింది దేవుడు అని రాయబడిందంట. అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ ఇదేం చేసేస్తున్నారు, బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధించేస్తున్నారు. ఏం చేసేస్తున్నారు?
దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు, తెలిసి ఆరాధిస్తున్నారో తెలియకుండా ఆరాధిస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు, అమ్మ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. అసలు దేవుడు అంటే ఎవరో మీకు తెలుసా? హూ ఈస్ ది గాడ్? ఎవరు దేవుడు? దేవుడు ఎవరు దేవుడు? దేవుడెవరు? ఆత్మ. ఆ ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు, శక్తులు ఏందో మీకు తెలుసా? ఆయన మీకేమవుతాడు? నువ్వు చచ్చిపోయేలోకి ఏదైనా తెలుసుకోవాలి, భూమి మీద నువ్వు బ్రతికి చచ్చిపోయేలోకి తెలుసుకోవాల్సింది ఏదైనా భూమి మీద ఉందంటే అది నీ తండ్రి అయిన దేవుని గురించే. ఎందుకంటే పిల్లలు మీ నాన్న పేరు చెప్పరంటే నాకు తెలియదు, మీ అమ్మ పేరు చెప్పరంటే నాకు తెలియదు అంటే మరి అనాథవా? అనాథని కాను, గాలికి పుట్టేవా? ఏమో తెలియదు అంటే తెలియబడిన కూడా తెలిసినోడు కూడా. ఇప్పుడు నీకు దేవుని గురించి ఏం తెలిసిందని నువ్వు ఆరాధిస్తున్నావు? దేవుడి గురించి ఏం తెలుసుకున్నావు? తెలుసుకొని ఆరాధన చేయి. గుడ్డిగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేతలు గుడితనం కలిగజేసి గుడ్డి ఆరాధనలు చేపిస్తుంది. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుణ్ణి ఉన్న శక్తులు ఏంటో తెలియదు, దేవుణ్ణి ఉన్న గుణ లక్షణాలు ఏంటో తెలియదు, అసలు ఆయన ఏమవుతాడో కూడా తెలియదు. ఈ ప్రజలకి ఏమవుతాడమ్మా దేవుడు అంటే దేవుడే అవుతాడు. నీకేమవుతాడంటే దేవుడే అవుతాడు అంటున్నావు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు చర్చికి వెళ్ళి అంటే 25 సంవత్సరాలు. నాకంటే ఎవ్వరు బాలా మా ఊర్లో మొదట నేనే. మరి నీకేం తెలీదు? దేవుడు అంటే ఎవరమ్మా? దేవుడు అంటే ఏమవుతాడమ్మా నీకంటే దేవుడే అవుతాడు నాకు. అది ఏ పిచ్చోడిని అడిగినా చెప్తానన్నమాట. నేను చర్చికి పోయి అదే చెప్పేది మనకు. దేవుడేమవుతాడు నీకు? ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం. ఫస్ట్ ఆకాశమందైనను భూమి మీద ఆయనను దేవతలనబడిన వారు ఉన్నాను. మనకు ఒకడే దేవుడు, ఆయన మనకు తండ్రి. ఎవరైనా మనకేమవుతాడు? ఏంది తండ్రి అంటే? అది తెలియాలి కదా మనకు. అది ఆ ఒక్క దేవుడు ఎవరు నువ్వు తెలుసుకొని ఆరాధన చేయి. సరిపోద్దా? తండ్రి అంటే సరిపోద్దా? అసలు ఆయన ఉన్నాడా అంటే ఎవరు అసలు ఆయన? అక్షయుడు. అంటే అక్షయుడు అంటే నాశనం లేనివాడు. ఆయన ఆత్మ. ఎన్ని లక్షల ఆత్మకున్న శక్తి స్వరూపం ఏంటి? ఆత్మకున్న శక్తులు ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మ. ఈ శక్తులన్నిటిని మనం వివరించుకున్నాం. దేవుడు అంటే శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి కూడా అనుకున్నాం. వ్యక్తిత్వంలో ఆయన గుణాలు చెప్పండి. ప్రేమస్వరూపి, నీతి స్వరూపి, పరిశుద్ధుడు. ప్రేమలో భాగాలు కలిగిన వాడు, కరుణ కనికరం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, శ్రమించేవాడు. నీతిలో భాగాలు చెప్పండి. న్యాయవంతుడు, సత్యవంతుడు, నమ్మదగిన వాడు. పరిశుద్ధుల్లో చెప్పండి. పాపం వస్తుంది. పరిశుద్ధుడు అనగానే ఆయన ఏముండదు అనుకున్నాం. ఏ దుస్కార్యమో ఆయనలో మనం చూడలేము. పరిశుద్ధుడు అంటే ఆయన ఏ తప్పుకు దొరికిన వాడే పరిశుద్ధుడు. ఎతికినా గాని, భూతద్దం పెట్టి ఎతికినా గాని ఆయన కుమారుడు యేసుక్రీస్తులో కూడా ఏ తప్పు కనుకోలేక ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా నిరూపించగలుగుతారా అన్నాడు. ప్రపంచానికి సేవలు వేసింది ఒక్క యేసుక్రీస్తు ప్రభు. తప్పు లేని వాడు పరిశుద్ధుడు. అది దేవుడు గుణగణాలంటే ఆయన ఎవరో తెలుసుకొని ఆరాధించాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఏ తెలుసు ప్రాంతంలో
ఏం చెప్పుకున్నామా? తెలియబడిన దాని వల్ల ఆరాధించే ఆరాధన చేస్తున్నారంట. మన సంఘాలకు పోయే వాళ్ళు కూడా చాలా మందికి ఇవన్నీ తెలియదు, కానీ ఆరాధనకి వెళ్తున్నారు. కానీ దేవుడు ఆరాధనని తెలియబడిన ఆరాధన, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, నేను నాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాను అన్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఎన్ని అయినాయి? రెండు అయినాయి. ఈ సింపుల్ గా అయినాయి కదా. ఇప్పుడు మూడోది కొంచెం టైం పట్టుద్ది, కానీ అయినా పర్వాలేదు, తెలుసుకోవద్దండి. మూడోది ఏంటి? ఏంటది? విగ్రహారాధన. ఏంటమ్మదా? విగ్రహారాధన అనగానే మనకేం అర్థం అయిపోవాలి? బొమ్మలు ఆరాధన అనేది అర్థమైపోవాలి. ఇప్పుడు ఇందులో చాలా మంది ఏం అడుగుతున్నారంటే, అన్నయ్య మేము ఎన్నిసార్లు అడిగినా గాని విగ్రహాలకు అర్పించినవి తినచ్చా తినకూడదా? ఏనా విగ్రహాల దగ్గర పోయినప్పుడు విగ్రహారాధన చేసినవి పిండి పదార్థాలైనా, అక్కడ ఉండేటువంటి పలహారాలైనా, తీర్థమైనా మనం తినచ్చా తినకూడదని అడుగుతున్నారు చాలా మంది. మొదట విగ్రహారాధన అంటే ఏందో ఒకసారి, విగ్రహారాధన దేవుడు ఏం చెప్పారో ఒకసారి విగ్రహారాధన గురించి మనం తెలుసుకోవాల్సిన. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించక మానేసి బొమ్మల్ని ఆరాధిస్తే జీవం గల దేవుడు ఒప్పుకోడు. ఈయన సజీవుడు, ఈయన ఉన్నవాడు, నాశనం లేనివాడు, ఈయన పక్కన పెట్టి బొమ్మల మీదకి వెళ్ళిపోతుందండి మనసు. మనకు తెలుసు బైబిల్లో కూడా ఒకసారి మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని ప్రార్థన చేసుకునే దానికి వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్రం కొరకు వెళ్ళినప్పుడు, కింద ఇశ్రాయేలీయులు ఏం చేశారు? 40 రాత్రి పొగలు లేరు కొండ మీద పోయి బతికి వస్తాడా? అలా తెచ్చుంటాడు. మనం లాంటి ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంట? బంగారం అంతా తీసుకుని వచ్చేసి ఒక దూడం తయారు చేసేసి ఏం చేసేసారంట? తెర్రాలు చేసేసారు. దానికి పైన మోషే గారికి దడ పుట్టింది వాళ్ళు చేసే పనికి. అదే ఇదేం కింద ఎంత పెద్ద సౌండ్ వస్తుంది, ఇదంటే హంగామా ఆర్భాటాలు చేస్తున్నారు, ఏంటి ఇదని ఒకసారి దాన్ని చదువుకున్నాం చూడండి. మా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు ఏమంటున్నాడు చూడు, జనులు తినుటకును త్రాగుటకును కూడుకొని ఆడుటకు లేచిరి ఎక్కడ లేచారంట? ఆడేదానికి లేచారంట అని రాయబడినట్లు రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులు కాకుండండి. ఏం చెప్పారండి? ఏం చెప్పాడు దేవుడు? ఏమన్నా రాటిచ్చాడు? జనులు తినుటకు తాగుటకును ఆడుటకును లేచారు. ఇప్పుడు విగ్రహారాధన గురించి లేచి ఏం చేస్తున్నారు? వారిలో కొందలాగా మీరును ఎలా ఉండకూడదు అంట? మనము విగ్రహం అనగానే మనకు చాలా అర్థమైపోవాలి. బొమ్మలు ఏం బొమ్మలు అయ్యి అంటే మనలో కూడా చూస్తాం. యేసు ప్రభు శిలంజీకి పెద్ద బొమ్మలు కట్టేస్తారు. అదేంటది? విగ్రహం ఆరాధన. కొంతమంది మరియమ్మ దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు పెట్టేసి, కొవ్వొత్తులు వెలిగించేసి, రోజు పూలు మాల వేసేసి, దాని చుట్టూ తిరిగేసి, గుంజలు పెట్టేసి, నేను చేసింది తప్పు అని చెప్పి గుంజలు పెట్టేసి, అంత దూరం ఉంటే ఏ నుంచి మోకాళ్ళ మీద వెళ్ళిపోయి చేస్తా ఉంటారు. ఏంటది? విగ్రహారాధన. కొంతమంది అయితే ఇంట్లో ఒక పెద్ద ఫోటోని పెట్టేసుకొని ఆ ఫోటో దగ్గర కూర్చొని దాన్ని చూస్తా ఉంటారు. ఏంటంటే యేసు ప్రభు నా వైపు చూస్తున్నాడా, చూడటం లేదా? కొంతమంది
సిలువ వేస్తారు, సిలువ వేసుకుంటారు పైన. ఎక్కడ? దండ. మళ్ళీ బతుకు మారదు, సిలువ జపమాల సిలువ వేసుకొని వస్తారు. సిలువ వేసేసుకుని మెళ్ళో ఏమంటారు తెలుసా? సిలువ వేసుకున్నా నేను మెళ్ళో. ఉదయంలో కాదు, యేసుక్రీస్తు ఉండాలంచింది, దేవుడు ఉండాలంచింది. సిలువ ఇదేంది? సిలువ అన్నా నేను ఫోటో పెట్టుకోవాలి. సిలువ వేసుకుని తక్కువ అంటే సిలువ కూడా ఏంది శిల, అది సిలువను పెట్టుకుంటారు కొంతమంది. ఏదో అర్థం కానులకి సిలువ అంటే ఎలా ఉందో అని చూపించేదానికి మాత్రమే అది సూచనగా పెట్టుకుంటాం. కానీ ఇదేంది? ఇది సిలువ వేసుకుంటే నువ్వు దేవుడు బిడ్డ అయిపోయినావని, దేవుడు నిన్ను మెచ్చేసుకున్నాడనా? కాదు. అందుకని ఇశ్రాయేలుల గురించి చెప్తూ, వారు తినుటకు తాగుటకు ఆడుటకు లేచారు. వాళ్ళు కొందరు వలే మీరు విగ్రహం దగ్గరికి ఏమన్నాడు? వెళ్ళకూడదు అంటే మన వాళ్ళు ఏడా క్లాస్ నాకు చెప్పాడా ఏమని? పోయి చేయి పెట్టి అడుక్కుంది ఏమన్నాడంట. ఇప్పుడు వస్తాయి చూస్తూ దేవుడికి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో. ఇప్పుడు మీరు ఆ మాటలు కానీ మీరు పరిశోధన చేసుకుని అదే కొరింథీ పత్రిక 10:14 ఏం చెప్తున్నారు దేవుడు? కాబట్టి మా ప్రియులారా ఏం చెప్తున్నారు దేవుడు? ఈ గ్రహారాధన దగ్గరికి అసలు బాగుంది. పాల్పండి పిలిస్తే, ఎవరికైనా పిలిస్తే ఏమైపోవాలా? మేము ఈ రోజు ఫోటోలు కొడుతున్నారు, అవునా మేము పోవాలని బంధువులు కదా అనకూడదు. ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలి తప్పించుకొని. అమ్మో నీకు దండం లేకపోయినా పర్లేదని పారిపోవాలంట. మనోళ్ళు ముందే పోతారే కిన్నెత్తుకున్నాను ఏం పెడతారని. జాగ్రత్త. మరి దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని పాటిద్దాం. అదే కొరింథీ పత్రిక 8:7 వచ్చింది. అయితే ఏం చెప్తున్నాడు చూడు, తినకూడదు తినొచ్చు అని చెప్తాడు. అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని, విగ్రహానికి బలిచ్చినారని ఎంచి భుజించుదురు. ఇందువలన తింటే ఏమైపోద్దంటే వారి మనస్సాక్షి బలహీనపడి అపవిత్రమగుచున్నది, అపవిత్రమైనది వచ్చేస్తుంది, పరిశుద్ధత పోతుంది. అది తింటే ఏమైపోద్దా? మరి వాళ్ళు తినమన్నారంటే ఈ మధ్య ఇద్దరు గొడవ వేసుకున్నారు అన్నమాట యూట్యూబ్ లో. పెద్ద బడా పాస్టర్లు ఏం వేసుకున్నారంటే విగ్రహాలను పెట్టి తినొచ్చు అని ఒక ఆయన, ఇంకొక ఆయన తినకూడదని ఒక ఆయన డిబేట్ జరిగిపోయింది. ఎందుకు దేవుడు అసలు దాన్ని 2 ఆజ్ఞలు చెప్పాడు. మీరు ఆకాశం పైన భూమి కింద నేల దేని రూపాన్ని మీరు చేసుకునకూడదు, దానికి సాగిల పడకూడదు అన్నాడంటే దేవుడికి ఎంత రోషం ఉందో తెలుసు. పోవద్దు మీరు చెయ్యొద్దు అని చెప్తున్నాడు అక్కడ. ఇంకా చూద్దాం. భోజనమును బట్టి చాలే 1 కొరింథీ 12:2 చూడండి. వాటి గురించి చెప్తాడు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు అప్పుడు ఎట్టు పడితే అక్కడ పోయారు. ఎప్పుడు మీరు ఇందుచేత యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడని యేసు ప్రభు అని చెప్పలేరని. ఇక్కడ ఏముందంటే అవి మోగవి కాబట్టి ఇంతకు ముందు మీరు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పాటలో ఎట్టబడితే అటు పెరిగేకూడదు. అది అక్కడ పెరిగిద్దామండి, అక్కడ జాతర ఇక్కడ పెరిగిద్దామండి, అక్కడ ఏదో చేస్తా ఉన్నారు. ఆడొకటి అక్కడికి పోతే కోళ్ళు కోస్తారు, ఇక్కడికి పోతే మేకను కోస్తారు, అక్కడికి పోతే పొట్టెలను, అక్కడికి పోతే దున్నపోతను కోస్తారు అనకూడదు. ఇక్కడ ఎటు పెడితే ఇట ఒకప్పుడు బతికిచ్చారు. ఇశ్రాయేల్ పాస్టర్ నేనైతే కనుకలకు పోయేటప్పుడు చూసావా
ట్రాక్టర్ లేకపోయేది అవతల ఏట అవతల నుంచి అక్కడ పోయి మన ఇస్రాయల్ పాస్టర్ ధనలక్ష్మి బొమ్మ కొన్నాడు. అది పాపం పగలు కొట్టేస్తే తాడులో వచ్చేటప్పుడు ఎంత బతికి ఎక్కడికంటే ఆయన బతికించేది, ఇరుక్కోనని తెచ్చేది ఏంది? అటు ఉండబోకండి. ఇప్పుడు ఏంది విగ్రహారాధన వైపు మీరు పోకూడదు. ఇంకా చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 21 వచ్చింది. ఏం చెప్తాడు చూడండి. 5:21 యోహాను మొదటి పత్రిక. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త. ఏమన్నాడు దేవుడు? జాగ్రత్త. ఎందుక వద్దునాయన పోవద్దు. ఒక తల్లి తండ్రి ఎలాగైతే పిల్లలకి చెప్తారో ఆయన కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. వాటి జోలికి పోవద్దయ్యా, వద్దు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం ఎక్కువ రెఫరెన్స్ చెప్తున్నా, ఎందుకంటే మళ్ళా మీకు ఈ విషయాల్లో ఎవరు అడుగుతారు, మిమ్మల్ని కంప్లీట్ చేసి తప్పుదారిలో పట్టిస్తారని ముందుగా చెప్పేస్తాను. అన్ని చెప్పారు. 15:33 వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏంటంట దుష్ట సాంగత్యం అంటే స్నేహము అనేది మంచి నడవడికను చేరుకున్నాము. అంటే ఏంది ఈ మాట అర్థము అంటే, మీరు దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మార్గాల్లోనే ఏమవ్వాలి? నిమగ్నం అయిపోవాలి. మీరేం చేస్తున్నారు? దుష్టుల జాడల్లో కూడా దుష్టులతో సావాసం చేస్తున్నారు. మీరు ఎవరితో చేస్తున్నారు? మంచోళ్ళ దుష్టులు అంటే చెడ్డోళ్ళ? చెడిపేసే వాళ్ళతో కూడా మీరు వెళ్ళకూడదు. మంచి పిల్లలు అనిపించుకుంటా పోయి ఒక దుష్టులు మార్గాల్లో వాళ్ళ మాటలు వేసి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఏమైపోతావు? చెడిపోతావు అంటే. మంచి సావాసం చేయాల. ఎవరు సావాసం చేయాలా? స్కూల్లో టీచర్లు చెప్పేది అదే, ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించేది పిల్లలకి అదే, పెద్దోళ్ళు అనేవాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు చెప్పేది అదే, పాస్టర్లు చెప్పేది అదే, దేవుడు చెప్పేది కూడా అదే. ఏమని దుష్టులతో స్నేహం వద్దు, నువ్వు కూడా చెడిపోతావు, వద్దు, వాళ్ళతో గడిపోవద్దు అని చెప్పుకొని వచ్చాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడిపేసుకోతాం. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే విగ్రహాన్ని మీరు ఒకవేళ ప్రేమిస్తే వాళ్ళకి ఏమో కోల్పోతారో చూడండి. వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అంటే పిసనాది రాజ్యమునకు హక్కుదారుడు కాడు. అంటే వాడికి సంఘంలో స్థానం కూడా లేదు, దేవుని పరలోకం కూడా లేదు. ఎవరి కొడికే? విగ్రహారాధికుడి కంట లోబి కూడా అంట. లోబి అంటే దేవుడికి ఈరు, దెయ్యానికి ఇస్తారు మనల్ని ఎంతైనా భయపడ్డా. లోబి అంటే పిసనారు. స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటాలు. ఎందుకంటే వెనక్కి లాగాలన్న వాళ్ళే, ముందుకు పంపించాలన్న వాళ్ళే. రాదు దేవుడికి ఏదైనా చేయాలంటే కూడా చెయ్యదు. లోబి అంటే పిసనార్థం. పిసనారు ముక్కుబడి తెలుసా మీకు? ఎప్పుడన్నా విన్నారా? పిసనారుడు ముక్కుబడి కదా తెలియదా? ఎగ్జాంపుల్ చెప్పమంటారా? వద్దంటారా? చెప్పాలా? పిసనారుడు గురించి తెలుసు మీకు? కొబ్బరి తోటకి వెళ్ళాడు అంటే కొబ్బరికాయలు తినడానికి. ఎవరికి? దేవుడు పోతే దానికి. అబ్బా టిప్పు టాపులు వచ్చాడంటే మనోడి తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడంటే ఎట్టగాదన్నా ఒక 2 బస్తాల కాయలన్నా కొనుక్కోటారనుకున్నాడు. అక్కడ పోయిన తర్వాత కుర్చీ వేసి అన్నీ చేశాడంట. ఎన్ని టెంకాయలు కావాలని నీకంటే ఒక్క టెంకాయ కావాలంట. సరే
ఎక్కువ కోస్తాడు 5 రూపాయలు అవుతుంది అంటే ఈ ఎక్క పుట్ట కోసేది ఏదన్నా ఉంటే చెప్పమనండి. అర్థమైందా? ఎక్క పుట్ట కోసేది ఏదన్నా ఉంటే ఆ కాలువ గట్టి మీద ఉంది, ఒక్క టెంకాయ కోసం వచ్చాను కోసుకొని తెస్తున్నారు ఉన్నట్లు అని పోయి ఏం చేశాడు, ఆ టెంకాయ నీటి కట్టెక్కి కాళ్ళలో పడ్డాడంట. ఇస్తున్నారు ముక్కుబళ్ళు. లోపు కూడా పరలోకం పాడు పెట్టుకునే వాళ్ళు కూడా దేవుని దగ్గర సహకరించుకుంటా దేవుని పనికి ముందుకు రాకుండా ఉండే వాళ్ళు కూడా పరలోకం పాడు. ఎందుకు చెప్పాలంటే చెప్పాలి మరి, దేవుడు నేర్పిమన్నది అది కూడా నేర్పించండి. ఇస్తున్నారు ఉండకూడదు, లోపు కూడా బాగుంది. మళ్ళీ రిపీట్ చేద్దాం. వ్యభిచారి అయినను, వ్యభిచారి వాడు, అపవిత్రుడైనను, అపవిత్రత చేసేవాడు వాడు, విగ్రహారాధికుడు వాడు, లోబి అయినను, లోబైనను వాడు. లోబ్ అంటే అనిపిస్తున్నాడు దేవుని యొక్క హక్కుదారులు కారు. దేనికి? మరి విగ్రహారాధన వాళ్ళని లిస్ట్ చెప్పి దేవుడు చెప్తా ఉంటే నువ్వు దాని దగ్గర పోయి తింటానంటావు, దాని దగ్గర పోయి ఎడతానంటావు, వాళ్ళతో కూడా కలిసి వెళ్తానంటావు. ఏంది అది? అదే చదువు, ఇంకోటి చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇలాగానే పోతే నీకేం లేదు చెప్తాడు. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోబి అంటే మళ్ళీ వచ్చింది ప్రశ్నాలు ఏరాలు విగ్రహారాధికుడు అని లిస్ట్ ఇచ్చాడు. ఏంటంట? తిట్టిపోతంటే ఊతులు తిట్టేవాళ్ళని అర్థం. అదే పని దీనిలో కూడా పరలోకం లేదు. తాగొచ్చు అంటే తాగిపోతే కూడా లేదు. దోచుకునే వాళ్ళు కూడా మోసాలు చేసేవాళ్ళ వాళ్ళతో మీరు ఏం చేయకూడదంట, స్నేహం చెయ్యకూడదు. అందుకని బూతులు మానేయండి, మంచి వాళ్ళు అయిపోండి, మంచిగా మాట్లాడండి, ఇప్పుడు తిట్టబాకండి. ఎందుకంటే మనమే అంటున్నాం, మనకి ఏదో వాళ్ళకి ఏం నేర్పిస్తాము, అది దేవుడు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి పరలోకం ఉండదు, దేవుడిని మెచ్చుకోండి. వాళ్ళతో సహవాసం కూడా చేయకూడదు అంట. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గం నిలవక, సాహసులు కూర్చున్న చోట కూర్చుండక. ఏడ కూర్చోమని వాక్యం దగ్గర కూర్చోమంటే ఎక్కడ కూర్చోతారు మనల్లా. ఎక్కడైతే ముచ్చట్లు చేస్తారో అక్కడ పోవాలనిపిస్తుంది మనసు. అంటే దేవుడు అది చెప్పాడు, మీకు మీ ఇష్టం, ఇలా ఉండకూడదు. అలాంటి వాళ్ళతో సావాసం కూడా చేయకూడదు, పరలోకం ఉండకూడదు. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11 దాకా చదువుకుంది. ఎందుకు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎవరికి అన్యాయం చేస్తున్నావు నువ్వు? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, దోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకోవలైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వాళ్ళు అసలు పరలోకం కాదు, దేవుని రాజ్యానికి అర్హులు కాదు, దేవుని సంఘానికి కూడా అర్హులు కాదు. అది కూడా వచ్చింది, విగ్రహారాధన వచ్చిందా? ఆ లిస్ట్ చెప్పారు. అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ ఏం చేసుకోవాలా? తీసివేసుకోవాలా. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 21:8 దాంట్లో కూడా ఉంటుంది చూడండి. వాళ్ళని ఎక్కడ వేసేస్తాను అంటున్నారు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గ్రంథకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే ఫస్ట్ మరణం ఇక్కడ డెత్ శరీరంలో. చచ్చిపోయిన తర్వాత ఏ గొడవ లేదన్నాడే వాడిని తీసుకొని మళ్ళీ ఎక్కడ వేస్తాడు? చచ్చిన తర్వాత ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు. అంతే. అగ్ని ఆరదు ఇక్కడ చెప్తే ఎన్ని రోజులు
అందుకని విగ్రహారాధన అనే లిస్ట్ కూడా వచ్చింది దానికి సంబంధించి. అందుకని విగ్రహారాధనకి చాలా దూరంగా ఉండాలంటాడు. ప్రకటన గ్రంథం 22:15 వచ్చిన పక్కన చెప్పండి. ఈ అన్ని రెఫరెన్స్లు ఎందుకు ఇస్తున్నానంటే దీని గురించి మీరు ఇంకొక దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు జయించాలి, అది ఖచ్చితంగా చెప్పేయాలి. మాంత్రికులను, ఆ, వ్యభిచారులను, ఆ, అరహితులను, ఆ, విగ్రహారాధికులను, ఆ. అబద్ధమును ప్రేమించి ఆ. జరిగించి ప్రతి వారును వెలుపటి నుందురు. అది ఎందుకంటే పరలోకం కాదు, పక్కనేముంది అది కాదు. ఎల్లుపటి చీకటి ఎందు వాళ్ళు పడేస్తున్నాయి అంటాడు. వెరీ గుడ్. ఇకపోతే కొలసే పత్రిక 7 ఏది విగ్రహ ఆరాధన అనుకుంటున్నామంటే యేసుక్రీస్తు బొమ్మను పెట్టి ఆరాధించడం కూడా విగ్రహ ఆరాధన, శిలువును పెట్టి ఆరాధించడం కూడా విగ్రహ, మరియమ్మని పెట్టుకోవటం, ఎలాగైనా మాత్రం పెట్టుకోవటం, యేసేపుని పెట్టుకుంటాం, మోషని పెట్టుకుంటాం, లేకపోతే ఫాస్ట్నెస్ సిలువుగా ఆయన చచ్చిపోయాడు కనుక ఆయన బొమ్మను కట్టేద్దాం అని అనుకుంటే ఏమైపోతుంది అది విగ్రహం. అదే కాక ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఏంటది ఒకసారి చూడండి. కొలసడికి రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, విగ్రహారాధన అయినా ధనాపేక్ష. ఇక్కడ ఒకటి చెప్పాడు అంటే నువ్వు విగ్రహాలాగా అనుకుంటున్నటువంటిది ఏదో ఒకటి నీలో ఉంది, అది దాని పేరు డబ్బు. ఏంటది? ధనాన్ని మీరు ప్రేమించడం కూడా దేన్ని ఆరాధించినట్టు లెక్క, విగ్రహాన్ని ఆరాధించినట్లే. ధనాన్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది దాని గురించి ఆలోచిస్తుంటారు, దాని గురించి ప్రేమిస్తారు. కానీ దేవుడు నీ ధనం ఎక్కడుందని మీ హృదయం కూడా అక్కడే ఉంటది. ఈ భూమి మీద ఏది మీకోసమో, ఎందుకండి రేపు చచ్చిపోతున్నాం, ఎవరి చేతిలో ఉంది మన ప్రాణం? ఎవరికైనా తెలుసా రేపు దాకుంటానికి గ్యారెంటీ ఉందా? నేను ఒక ఆయన అనుకున్నాంట బైబిల్లో, ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. ఏంది ఆ డ్రీమ్ అంటే అది నెరవేర్చుకోవాలన్నమాట. నేను పెద్ద కొట్లు కట్టించుకోవాలా, పెద్ద కొట్లు కట్టి వాటి నిండా ధాన్యం ఉండాలా, ధనం ఉండాలా, బంగారం ఉండాలా అని అనుకొని ఆశని తీర్చుకునేదానికి అదే పని చేశాడు పాపం మనోడు. కొట్లు కట్టించాడు పాపం. ఎన్ని రోజులు కట్టాడు తెలియదు. దాని నిండా ఏం చేసుకున్నారు? ధాన్యాన్ని నింపుకున్నారు. నింపుకున్న తర్వాత అమ్మయ్య ప్రాణంతో అనుకుంటున్నాడంట, నాకేం దిగులు, కోట్లు పోగేసుకున్నాక డబ్బు ఉంటే ఎవరిని బదులు అనుకోలేదు. ఒకే కాదల్లా, నాకేంటి పొదువేక కాలు మీద కాలు వేసుకొని ప్రాణంతో అనుకుంటున్నాడంట, నా ప్రాణమా నీకు విస్తారమైన ధాన్యాన్ని, ధనాన్ని నీ పొదువులో ఇంకా కూర్చొని నువ్వేం చేస్తావు, నువ్వు కూర్చొని తినాయిగా అన్నదంట. వెంటనే స్వరం పిలిచి దేవుని ఎర్రివాడా, ఏమన్నాడు దేవుడు? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది నాయన. అది ఎవరిదైపోద్ది? నువ్వు సంపాదించింది ఎవరిదైపోద్ది? ఎవరికి దీన్ని కూడా దాచిపెట్టారు. ఒక ఆవిడంట ఒక వాళ్ళంతా బంగారు చేపించుకున్నట్ట. చేపించుకున్నది మనమడికి ఇద్దామా, కూతురు పెట్టికిద్దామా, కొడుకు పెట్టికిద్దామా, లేకపోతే కొడుక్కి కొడుకు ఈడంతా గాలేసేవాడు అని చెప్పి అనుకొని మనల్ని పిలిస్తే వాడు ఈయన చూడలేదంట, ఇంకొకటి చూడలేదంట, వీళ్ళు ఎవరు నన్ను చూడనప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఒక గొయ్యి తీసి గొయ్యిలో పెట్టేసింది. అర్థమైందా? అదే చచ్చిపోయింది. చచ్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఏం చెప్పాలో, ఈ పరిస్థితి బాగలేదు, ఇంకేం అర్థం కావట్లేదు కోమాలో. వీళ్ళు అంటున్నారు, అమ్మమ్మ నాయనమ్మ ఎక్కడో దాచి బంగారు అంటే ఏం చెప్పేదానికి కోమలో ఉంది.
ఆ కోమలని చచ్చిపోయింది. ఈ బంగారు అట్టుపోయింది, ఎవరికి చెందింది? ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ చచ్చిపోయి అక్కడ కాపురం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తవ్వకాల్లో బయటపడ్డదండి. ఎవరు పాలైందని గవర్నమెంట్ పాలైంది. ఈ ధనం ఎవరు పాలవుతుందో తెలియదు. ధనాపేక్షని విగ్రహారాధన కొట్టకూడదు. బతికేదానికి ఉండాలంటే దేవుడు నన్ను బతికిస్తాడు. ఇంతకాలం బతికించిన దేవుడే కదా. కరోనా కాలంలో ఎంత కష్టకాలంలో ఉన్నాం మనం, చెప్పండి. గడిచిందా? కనీసం ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు పొస్తు పెట్టాడా? ఆకాశ పక్షులు చూడండి, ఈ విత్తము కొడువు ఓట్లు పోషించండి నేను అన్నప్పుడు సింహాపు పిల్లలైన కొదువు కలిగి ఎక్కడ ఉంటాయి. కానీ నా పిల్లలు నిన్ను ఆకలితో పెడతానే అన్నాడు ఆయన. ఎంత పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు ఎవ్వరు సహాయం మనకి చేయకపోయినా, ఎవ్వరు మన వైపు చూడకపోయినా, మన వైపు చూస్తే ఏమన్నా అడగతాం, నీ మొహం తిప్పేసుకున్నా ఉన్నోళ్ళు కూడా దేవుడైతే నీ మొహాన్ని చూస్తే నిన్ను పోషించాడు. లేదంటారా? కాదంటారా? దేవుడు పోషించాడు. నేను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడు దేవుడు? పెట్టడు. నీ పిల్లల్ని కూడా అలాగే పోషిస్తా వస్తాడు. నీ పిల్లల్ని బిచ్చినట్టు నేను అన్నాడు ఆయన. నీ పిల్లల్ని నిత్యము నిరంతరము వాళ్ళని నేను కాపాడుకుంటానన్నాడు. ఆయనకు అప్పచెప్తే కదా మనం. అదే కాబట్టి ధనాపేక్ష అనేది కూడా ఏంటంటే, నువ్వు విగ్రహాల దగ్గర పాపుకుంటానే మనుషులు డబ్బు 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 డబ్బు, 1 కోటి రూపాయలు దొరికితే బాగున్నావు, 2 కోట్లు దొరికితే బాగున్నావు, అది నాకు వచ్చేస్తే బాగున్నావు, నీ లాస్ట్లో పోయి మనం కూడా గొడవ వేసుకుని సగం లాక్కుంటే బాగున్నావు అని అనుకుంటుంటాం మనం. ఏం జరుగుతుంది? అది కూడా నీకు ఏమైపోద్ది? విగ్రహారాధన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 6వ వచనం నుంచి 9 చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. లోకములోనికి ఏమీ తేలేదు, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందదము అన్నాడు. దేవుడు ఏమి ఇచ్చినప్పుడు కూడా అన్ని సమకూర్చిన తర్వాత ఆయన అనుభవించే శక్తి ఏమన్నా ఇస్తాడా? ధనాన్ని. ప్రసంగ గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఆయన ఏం చెప్పాడు? ఇవన్నీ ఆయన ఇచ్చే, ఆయన తీసేసుకునే, ఆయన చేసే పనులే ఇవన్నీ. దేవుడు చేసే పనే. 6వ అధ్యాయం ఏమనగా దేవుడు అంటే ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చినను, ఘనతను ఇచ్చినను, అతడు ఏమేమి కోరినను. ఏందంట? 6వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదివేది 2వ వచనం చదవండి. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించినను, అతడు ఏమి కోరినా అది అతనికి తక్కువ కాకుండా అన్ని ఇచ్చును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహించడంటే ఈయన తీసేస్తాడు. ఇక భూమి మీద అన్ని సమృద్ధిగా వచ్చేసినాయంటే వీడు వదిలేసి వెళ్ళిపోవాలి. ఒకని కలిమి విస్తరించుట. ఏడాది లోకాల సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. త్వరగా లోకాల సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడాలంటే ఏ విధమైన పిసనార్థానానికి మాత్రం పోవద్దు. మీరు ఒకని కలిమి విస్తరించుట. ఒకని కలిమి అంటే ఆస్తి విస్తరించుట వాని జీవానికి మూలము కాదని. ఏం కాదంట? ఏం కాదు? మూలం కాదంటే ఇది జీవించడానికి కాదు. ఏదన్నా మనకు అన్ని సమృద్ధిగా వచ్చేసినాయి, ఒక బిల్డింగ్ కట్టేసాము, 4 కార్లు కొనేసాము, ఇంకేదో నాకు అనుకోకూడదా?
ఆ రోజున వాడి ధన ధాన్య సమృద్ధి దేవుడు ఇచ్చినాను, ఘనతనిచ్చినాను. ఏం చేస్తాడంటే దేవుడు అనుభవించుటకు వానికి శక్తినివ్వడు అన్నప్పుడు భూమి మీద ఏ విధంగా జరుగుతుంది? యోబు గ్రంథం 21 అధ్యాయం ఒకసారి చూస్తారా? 21:9 ముగించుకున్నాం. వారి కుటుంబంలో యోబు గ్రంథం 13 చదువు. వారు శ్రేయస్సు కలిగి ఎవరల్లా బాగా డబ్బున్న వాళ్ళు, అన్ని కలిగిన వాళ్ళు తమ శ్రేయస్సు కలిగి దినములను తమ దినములను గడుపుదురు. క్షణములోనే ఏంటంట? ఒక్క క్షణములోనే. అదండి వాళ్ళ పరిస్థితి. శ్రేయస్సు కలిగి వాళ్ళేమో ఇంకా హాయిగా ఉన్నారు అనుకుంటున్నారు మీరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు కదా? వాళ్ళు శ్రేయస్సు కలిగి జీవిస్తారు. ఏ క్షణం వెళ్ళిపోతారో భూమి వదిలే. నాకు కష్టాలు వస్తున్నాయన్నా, నాకు బాధలు వస్తున్నాయన్నాయా, నాకు సోదరులు వస్తున్నాయన్నా, నాకు లేని పరిస్థితులు వస్తున్నాయన్నా, దానికి ఇబ్బందులు పాలైపోతున్నాను, ఇంకులు అయిపోయినాయి, నా బతుకులు ఏంది బాధలు అని నువ్వు అంటున్నావు అంటే నీకేమున్నట్టు తెలుసా? ఆయుష్కాలాన్ని దేవుడు పెంచుతున్నట్టు. అన్ని వచ్చేసినాయన్నా నాకు, నేను అడక్క ముందే నాకేం కుదరలేదు. ఇంకా నాకు నా ప్రాణమా తినము తాగు అన్నంత ఇచ్చేసాడు దేవుడు అన్నాం అనుకో, ఆ రోజు రాత్రి నీ ప్రాణమో వెళ్ళిపోయినట్టే. అదే మీరు గుర్తు పెట్టుకోండి. కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నాయంటే నీ ఆయుష్కాలం ఇంకా పొడిగించబడుతుంది. అన్ని సమృద్ధిగా వచ్చేసినాయంటే నీ శ్రేయస్సు కలిగే దినాలు గడుపుతుంది. ఒక్క క్షణంలో ఏమైంది? ఒక్క క్షణంలో ఇంక పోతే విగ్రహారాధన మనంగానే. ఇంకోటి కూడా ఉంది. మన మనసులో, మన హృదయంలో ఎవరినైతే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారో ఏమైపోతారో వాళ్ళు నీకు విగ్రహం అయిపోతారు. ఎవరిని మనసులో ప్రేమిస్తే దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు నీకు, సపోజ్ అది భార్యను భర్త కావచ్చు, లేకపోతే భర్త భార్యను కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని కావచ్చు, పిల్లలు. అందుకని దేవుడు కూడా అబ్రహాన్ని ఏంద్రా నా మీద మనసు దక్కింది, కుమారుడిని వారసుని ఇచ్చలేకే ఒకసారి నాకు తీసుకుని వచ్చి ఆయన నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఏదో కాదు నాకు కావాలని నీ దగ్గర నుంచి. ఏ దాని మీద అయితే నీ మనసు వెళ్ళిపోతుందో, దేని మీద అయితే నీ ఆలోచన వెళ్ళిపోతుందో, దేన్నైతే నీ మనసు నింపేసుకుంటున్నావో దాన్ని అడిగేస్తాడు దేవుడు వచ్చి. ఏమంటాడు? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఏదైతే నీకు ఇష్టంగా ఉందో అది ఖచ్చితంగా దేవుడు దాని మీద ఫోకస్ చేసి దాన్ని విగ్రహం అంటాడు. అది నువ్వు ఎక్కువ ధనాన్ని మనసులో పెట్టుకొని ధనం కోసం ఆలోచన చేసి ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నది నీకు విగ్రహమే. లేదు, ఒక వ్యక్తిని, ఒక మనిషిని నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించిన అది నీకు విగ్రహమే. ఈ భూమి మీద నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, అది రాజకీయ నాయకుడైనా, అది అధికారైనా, రాజు అయినా, మంత్రి అయినా, రానైనా, ఎవరిని ప్రేమించినా ఏమైపోతారు నీకు. అందుకని దేవుడు అంటే ఆత్మ గనక నువ్వేం చేయాలి? ఆత్మస్వరూపుడైనటువంటి దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధన చేయాలి, సేవించాలి, ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతో. ఏంటంట చెప్పండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, అంటే పూర్ణం అంటున్నాడంటే కొంచెం కూడా ఏరే వాళ్ళు ఉండకూడదు. దేంట్లో ఉదయంలో ఏరే వాళ్ళకి ఉండకూడదు, మనసులో ఉండకూడదు, ఆత్మలో ఉండకూడదు. ఎవరుండాలి నీ మనసు నిండా?
దేవుడికి తప్ప నీకు వివేకం ఉంటే పూర్తిగా దేవుడి కోసం వాడకూడదు. ఓకేనా? ఇంతప్ప ముగించుకుంటామా? ఎన్ని అయినాయి? అరే 3కి అయిపోయింది టైము. సరే, ఒక ప్రార్థన చేసుకుందాం.